ఈరోజు ప్రభుపాదుల వారి జన్మదినం. ఒక్క మహానుభావుడు ఈ రోజుల్లో మన అనుకునే వాళ్ళే మన గురించి ఆలోచించట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళకుంది. అటువంటి పరిస్థితుల్లో యావత్ మానవాళి కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి శ్రీల ప్రభుపాదులు. ఈరోజు మనందరి జీవితాలు ఉద్ధరింపబడ్డాయి. ఆయన సింపుల్ మనిషి ఆదినారాయణ ఒక పాయింట్ చెప్పాడు. హిరణ్యకశిపుడు కూడా చావంటే భయపడ్డాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇంతకుముందు చావంటే భయం ఉండేది, ప్రభుపాదుల వారి సంస్థలోకి వచ్చిన తర్వాత చావంటే ఆనందం ఉంది, మనం నిజమైన ఇంటికి వెళ్ళిపోతున్నాము, నిజమైన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. శ్రీల ప్రభుపాదుల వారు మహానుభావుడు. అన్ని సౌకర్యంగా ఉంటే మనం ఏమైనా చేయగలం. ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు అన్ని ఎదురు దెబ్బలే, ప్రవాహానికి ఎదురీత. చివరికి అమెరికాకు వెళ్తే ఒక పూట భోజనం కూడా దొరకకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన పట్టు వదలకుండా ఒక రాక్ లాగా నిలబడి ఈ యొక్క ప్రచారానికి ఆయన నాంది పలికి ఈరోజు ఈ యొక్క కృష్ణుడిని విశ్వవ్యాప్తం, కృష్ణ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసి ఈరోజు కృష్ణాష్టమి అనేది ప్రపంచమంతా అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నారు అంటే ఆ ఘనత శ్రీల ప్రభుపాదులు. సో చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నేను ఈ సంకీర్తన ఉద్యమం చేస్తూ ప్రారంభిస్తున్నాను, కానీ భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు వస్తాడు, ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేస్తారు. చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఆ సేనాధ్యక్షుడు ఎవరు అంటే అభయచరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు. ప్రభుపాదులు వారి గురువు గారి యొక్క గురువు గారి యొక్క తండ్రి భక్తి వినోద్ ఠాకూర్. ఆయన ఇంటిలో నుంచి 150 సంవత్సరాల క్రిందట బాల్కనీలో నుంచి ఇప్పుడు మాయాపూర్ ఉన్నటువంటి ప్రదేశంలోకి చూస్తే ఇప్పుడుండే దృశ్యం అప్పుడే ఆయన చూశారు. ఏంటి ఆ దృశ్యం అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ వైష్ణవ తిలకాలు పెట్టి, ఈ దోవతీలు కుర్తాలు వేసుకొని భగవద్నామ సంకీర్తన చేస్తూ ఈ ప్రపంచమంతా కూడా ఒక్కటే వాసుదేవ కుటుంబం అన్నటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇస్తున్నటువంటి దృశ్యాన్ని 150 సంవత్సరాల కిందట భక్తి వినోద్ ఠాకూర్ చూశారు. దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వామి ప్రభుపాదులు. ఎంత కన్విక్షన్ మనుషులకు ఇచ్చారండి ఆయన. ప్రభుపాదుల వారి శిష్యులు బ్రహ్మానంద స్వామి ఇంకొంతమంది పాకిస్తాన్కి వెళ్ళారు ప్రచారం చేయడానికి. పాకిస్తాన్కి వెళ్తే ఈ హరే కృష్ణ వాళ్ళు ఇక్కడికి ప్రచారానికి వచ్చారని తెలిసి కనిపిస్తే కాల్ చేయండి అని చెప్పి పోస్టర్లు పెట్టారు. ప్రభుపాదుల వారితో ఇప్పుడంటే సెల్ ఫోన్ లైన్లు ఉన్నాయి, కమ్యూనికేషన్ చాలా కష్టం. ప్రభుపాదుల వారు వాళ్ళు తిరిగి వచ్చారని చెప్పి వాళ్ళకి సందేశం పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపలే ఆ పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చి ఈ భక్తుల్ని అటాక్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు హరే కృష్ణ వాళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, మిమ్మల్ని చంపేస్తామన్నారు. ఆ బ్రహ్మానంద స్వామి మిగిలిన వాళ్ళతో చెప్పారు, కమాన్ బాయ్స్, హోల్డ్ యువర్ మాల, చాంట్ హరే కృష్ణ. వాళ్ళు తుపాకులు పెట్టేస్తే, సోదరులారా మాల చేతిలో పట్టుకొని హరే కృష్ణ జపం చేయండి అని చెప్పన్నాడు. అంటే ఆ సోల్జర్స్ ఆశ్చర్యపోయారు. అరే మేము మిమ్మల్ని చంపబోతుంటే మాల చేతిలో పెట్టుకొని హరే కృష్ణ జపం చేయమని చెప్తున్నారు, మీకేం భయం లేదా అన్నారు. ఇంత ధైర్యం ఎట్లున్నారు మీరు అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారి యొక్క టీచింగ్స్ని ఆ సోల్జర్స్కి చెప్పారు ఈ యొక్క బ్రహ్మానంద స్వామి. అప్పుడు ఆ సోల్జర్స్ ఏమన్నారంటే,
మేము మిమ్మల్ని చూడలేదు, వెళ్ళిపోండి. మేము మిమ్మల్ని చూడలేదు, వెళ్ళిపోండి అన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది జీవితాల్లో ఆనంద వెలుగుని నింపినటువంటి వ్యక్తి శిల ప్రభుపాదుల వారు. ఆయన పుట్టినప్పుడే భవిష్యవాణి చెప్పారు. ఆయన 108 దేవాలయాలు కట్టిస్తారు అని చెప్పారు. ఆయన చిన్న వయసులో ఉండగానే మామూలుగా పిల్లలు నాకు ఫుట్బాల్ కావాలా, హెలికాప్టర్ బొమ్మ కావాలా, ఆట వస్తువులు కావాలా, ఇవి అడుగుతారు. కానీ ప్రభుపాదుల వారు వాళ్ళ తండ్రిని ఏమడిగారంటే, నాన్నగారు నాకు జగన్నాథుడికి చిన్న రథం ఒకటి చేసి ఇవ్వండి, నేను జగన్నాథ రథయాత్ర చేయాలా. ఈరోజు జగన్నాథుడు పూరీకే పరిమితమై ఉన్నాడు. పేరేమో జగన్నాథుడు, కానీ పూరీకే పరిమితం. అటువంటి జగన్నాథుడిని జగత్తుకు నాథుడు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారు. నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా ప్రచారానికి వెళ్ళేవాడిని. దుబాయ్, అబుదాబి, షార్జా. మీరు ఊహించుకోలేరు, కొన్ని వేల భక్తుల కుటుంబాల్లో ప్రతి ఇంట్లో కూడా జగన్నాథుడి విగ్రహం ఉంటుంది అక్కడ. అటువంటి దేశాల్లో కూడా రథయాత్రలు జరిపిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 4000 పైచిలుకు నగరాల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది అంటే ఆ క్రెడిట్ శిల ప్రభుపాదుల వారికి వెళ్తుందండి. ఇందాకెవరో చెప్పారు, ఆ భక్తుడు 8 మాలలు చేస్తున్నానని చెప్పారు. ఆయన అన్నారు, ఎవరెవరి గురించో ఉంది పాఠ్య పుస్తకాల్లో. మన దురదృష్టం ఈరోజు ప్రపంచానికి ఈ భగవద్గీత జ్ఞాన వెలుగునిచ్చినటువంటి ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర పాఠ్యాంశంలో లేదు. అది జరిగినప్పుడు ప్రపంచం తెలుస్తుంది ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఏం చేశారు అని. నేను ప్రభుపాదుల వారి లీలామృతం మీద స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాం. మనం 50 సంవత్సరాల్లో ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర 5000 పుస్తకాలు అచ్చువేశారు. మనం ఈ లీలామృత పరీక్ష ద్వారా 50,000 పుస్తకాలు అచ్చువేస్తే 40,000 ప్రతులు, 40,000 మంది స్టూడెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఒక విద్యార్థిని స్టేట్ సెకండ్ వచ్చింది, ఆ అమ్మాయికి ప్రైజ్. ఆ అమ్మాయి స్టేజ్ మీద ఏం చెప్పింది అంటే, యువత చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తే కలత చెంది ఆత్మహత్యలు చేసుకుంటారు. 21 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాల వరకు ఫెయిల్యూర్స్ వస్తూ ఉన్నా పట్టు వదలని విక్రమార్కుల్లాగా నిలబడి వాళ్ళ యొక్క గురువు ఆశయాలను నెరవేర్తించాడు అంటే శిల ప్రభుపాదుల వారు. నిజమైన యూత్కి ఐకాన్ ఎవరు అంటే శిల ప్రభుపాదుల వారు అని చెప్పినాము. నిరాశ పడకూడదు, నిరుత్సాహపడకూడదు. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పారు ప్రభుపాదుల వారు. అంటే అపజయము విజయానికి మెట్టు అని చెప్పారు ప్రభుపాదుల వారు. అపజయం వచ్చినంత మాత్రాన కుంగిపోకూడదు, అది విజయానికి మెట్టు. ఇంకా ఉత్సాహంతో నిలబడాలా అని చెప్పి యువతకు స్ఫూర్తినిచ్చేటట్టుగా తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపించినటువంటి వ్యక్తి శిల ప్రభుపాదుల వారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు ప్రభుపాదుల వారిని కలిసినప్పుడు ప్రభుపాదుల వారు చూడగానే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు చెప్పారు, మీలాంటి యువత సనాతన ధర్మాన్ని తీవ్రంగా తీసుకొని ప్రపంచానికి దాన్ని ఇవ్వాలా అన్నారు. ప్రభుపాదుల వారు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. నాకు కూడా మేము ఇస్కాన్కి వచ్చినప్పుడు రాత్రి పగలు అదే ఆలోచన. నేను బ్రహ్మచారి ఆశ్రమంలో, అంటే ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు, యథార్థాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడుండే యువత ఎట్లా స్ఫూర్తిగా తీసుకోవాలని. నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ఈ పుస్తకాలు వితరణ చేయడానికి బెంగళూరులో కెంపోగౌడ రోడ్ అని ఉండేది. ఆ ఫుట్పాత్ మీద తీసుకెళ్ళి బుక్ టేబుల్ పెట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు
కూర్చునేది కూడా లేదనమాట. నిలబడుకునే భగవద్గీతలు పుస్తకాలు అవన్నీ వితరణ చేసేది. అది ఎంత తీవ్రంగా ఉండేదంటే ఆ కాన్షియస్నెస్. నా తోటి బ్రహ్మచారులు నా బ్రహ్మచారి ఆశ్రమంలో చెప్పేవారు, ఏ సత్యగోపినాథ్, రాత్రి నిద్రలో కూడా భగవద్గీత తీసుకోండి అని కలవరిస్తున్నాము అని తెలుసుకుంటే. ఈరోజు యువత అనుకుంటే ఏమైనా చేయొచ్చు. అందుకనే యువత సీరియస్గా ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవాల. అరే, ఆ ఒక్క వ్యక్తి తన జీవితంలోకి వాళ్ళ యొక్క గురువు ఆదేశాలను సీరియస్గా తీసుకుంటే ప్రపంచానికి సరిపడేటువంటి ఒక ఇల్లు కట్టారు ఆయన. ప్రపంచానికి సరిపడేటువంటి ఒక ఇల్లు కట్టారు. ఆ ఇస్కాన్ అన్నటువంటి ఇంట్లో కుల మతాలకు అతీతంగా ఎవడైనా కానీ వచ్చి ఆ భగవంతునికి శరణాగతి పొంది సేవలు చేసుకోవచ్చు. ఈ రోజు ఎంతమంది ఉన్నారు నాకు పరిచయం అండి, 20-25 సంవత్సరాల నుంచి మీరందరూ ఉన్నారు. ఏ రోజున మీ కులం అడిగామా, మీ మతం అడిగామా, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమని అడిగామా? భక్తి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా, రండి అన్నదొక్కటే అర్హత మీకు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాము. నిజమైన సామాజిక న్యాయం ఎక్కడన్నా జరుగుతుంది అంటే అది ఇస్కాన్ని చూసి ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాలా. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సమాజంలో జరుగుతుంది అన్నటువంటిది నేను ఖచ్చితంగా చెప్పగలను అనమాట. సో అందువల్ల ప్రభుపాదుల వరకు విషయం చెప్పారు. కషాయంగల్లో ఒక గొర్రెని చంపేస్తూ ఉంటారు, ఇంకో గొర్రెని కట్టేసి గెడ్డేస్తూ ఉంటారు. ఆ గొర్రెని చంపేస్తూ ఉంటే ఇంకో గొర్రె అదేం పట్టించుకోదు, మేత మేస్తూ ఉంటుంది. పక్క గొర్రెని చంపేస్తుంటే పట్టించుకోదు. మనం కూడా పట్టించుకొని కూడా అదేం చేయలేదు. కానీ మనం ఈ సమాజంలో వ్యక్తులు ఇంత విలువైన మనుష్య జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటే మనం చూస్తూ గమ్ముకున్నామంటే ఆ గొర్రెలతో సమానం. మనం కూడా అటువంటి సిచ్యుయేషన్ని కాపాడాలా అని చెప్పి ఈ యొక్క ధర్మాన్ని మనం ప్రచారం చేసినప్పుడే నిజంగా ఈ సమాజానికి ఏదన్నా సేవ చేసిన వాళ్ళు అవుతాం. సో అందుకని ప్రతి ఒక్క భక్తుడు ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ ఒక్క మహానుభావుడు నాకు అప్పుడప్పుడు ప్రసాదం తినేటప్పుడు గుర్తొస్తుంది. ఏంటి అంటే ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో అంత ముసలాయన, ఒక పూట భోజనం కూడా నాకు దొరకట్లేదు, కానీ మా గురువు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నేను మాత్రం స్థిరంగా ఉంటాను. ఈరోజు ఆయన సంస్థ వల్ల ఈరోజు రాజమండ్రిలో ఎంతమంది ఇస్కాన్ ప్రసాదం తినుంటారు, కానీ అది స్థాపించిన వ్యక్తి ఒకరోజు ఒక పూటకు కూడా ప్రసాదానికి కష్టపడి ఆయన నిలబడ్డాడు. ఈరోజు ఇన్ని వేల లక్షల మందికి ప్రసాదం అందిస్తా ఉన్నాం. అది హృదయాన్ని తొలిచేస్తుంది. ఆ మహానుభావుడు ఆకలికి తట్టుకొని ఒక్క వ్యక్తి 70 సంవత్సరాల వయసులో, కానీ ఈ మానవాళికి జ్ఞానం ఇవ్వకపోతే అసలు హోప్ లేదు. ఎంతమందికి అసలు జీవితాన్ని ఎట్ట గడపాలో తెలియదు. అటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి ఒక దిక్సూచి శిల ప్రభుపాదుల వారు అన్నమాట, ఒక దిక్సూచి. సో అందువల్ల ప్రత్యేకించి ఇస్కాన్కి వచ్చేటువంటి యువత ఏదో మేము వేరే క్లబ్కి వెళ్ళట్లేదు డ్యాన్స్ చేయడానికి, ఆదివారం ఇక్కడికి వచ్చేసి చిందులేసి వెళ్ళిపోతాము. ప్రభుపాద లీలామృతం చదవండి, కళ్ళల్లో నీళ్లు కాదు రక్తం వస్తుంది. ఈ మానవాళి కోసం ఎంత తప్పించాడు. ఆయన యొక్క ఆశ్రయంలోకి మనం వచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకునేదానికి ప్రయత్నమే చెయ్యట్లేదు అంటే మనం నిజంగా చరిత్రహీనులు. సో యువతంతా కూడా ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవాలా. రకరకాల ఉద్దేశాలతోటి దేవాలయాలకు వెళ్తారు. నేను కూడా గమనిస్తున్నాను, క్యూలో వాలంటీర్లు ఎక్కువ ఉన్నారు. కొంతమంది కాన్షియస్ ఎంత లోగా ఉందంటే నాకు నిన్న చాలా కోపం వచ్చింది. అక్కడ నిలబడి ఉండేది ఏదో సర్వీస్ చేసినట్టుగా మాతాజీల మీద చేసి అట్లా నెట్టడం, చాలా లో కాన్షియస్. దానికోసం సంస్థ స్థాపించలేదు. సంస్థ ప్రభుపాదుల వారి కోరిక ఏంటి అంటే
చాణక్యుడు చెప్పింది ఎన్నోసార్లు ప్రభుపాదులు వారు చెప్పారు. పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో చూసేటువంటి వ్యక్తులు, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో చూసేటువంటి వ్యక్తులు, నాకు ఎంత నివసించడానికి అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని ప్రభుపాదులు వారు చెప్పారు. అది నెలకొల్పడానికి ఈ సంస్థను స్థాపించారు ప్రభుపాదులు వారు. సో యువత ఆయన యొక్క ఆశయాలు కోసం తప్పించాలి, వాళ్ళ శక్తిని అంతా దానికి వినియోగించాలి. అప్పుడు ఈ సమాజంలో మార్పు కలుగుతుంది. సో అందువల్ల నేను కూడా ప్రభుపాదులు వారి ఆశ్రయానికి రాకముందు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాను. కానీ ఒక పేజీకి సంబంధం ఉండే కాదు. ఒక పేజీలో ఒకటి చెప్పేవాళ్ళు, ఇంకో పేజీలో ఇంకోటి చెప్పేవాళ్ళు. ప్రభుపాదులు వారి చిన్న బుక్ దగ్గర నుంచి భాగవతం దాకా, చైతన్య చరితామృతం దాకా ఒక్కటే లైన్ అన్నమాట. ఏంటి సారాంశం అంటే, నువ్వు జీవుడివి, ఇది దుఃఖాలయం, ఇక్కడ ఉన్నంత వరకు దుఃఖాలు ఉంటాయి. సోమవారం పూజ, మంగళవారం పూజ, లాటరీలు, ఈ చెత్తంతా పక్కన పెట్టు. నువ్వు పవిత్రుడు అవు, ఈ దుఃఖాలయం నుంచి బయటపడడానికి విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించు, సాధన చేసుకో, పవిత్రుడవు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపో. ఇదే సారాంశం. ఫాల్స్ ప్రామిస్లు కాదు. 5,000కు ఒక స్కీము, 10,000కు ఒక స్కీము, ఇంకోటి ఫాల్స్ ప్రామిస్లు కాదు. నిజమైన సత్యాన్ని బోధించాడు. అటువంటి మహాత్ముల యొక్క ఆశయాలు జీవించాలి. అటువంటి మహాత్ముల యొక్క ఆశయాలు జీవిస్తే మానవాళి ఉద్ధరింపబడుతుంది. వాళ్ళ ఆశయాలు కానీ చనిపోతే మానవాళి నాశనం అయిపోతుంది. సో అందువల్ల ప్రభుపాదులు వారి ఆశయాలను జీవించేటట్టుగా చేసేటువంటి బాధ్యత నేను ప్రభుపాదులు వారి పరంపరలో ఉన్న వ్యక్తిని అన్న ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంటుంది. అప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము, లేకపోతే మనం చరిత్రహీనులు అవుతాం. ఆయన ఆశయాల్ని నిలబెట్టడం కోసం, జీవింపజేయడం కోసం మనం ప్రతి నిమిషం కూడా జీవించాలి. సో అందువల్ల యువత ఏంటి అంటే ఏదో టైం పాస్ కాదు, సీరియస్ బిజినెస్. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గొర్రె చనిపోతుంటే ఇంకో గొర్రె ఆరాంగా గడ్డి మేస్తాం. ఇన్ని అఘాయిత్యాలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. నా వంతు నేనేంటి సమాజానికి చేసేది? వాటిని ఎట్లా ఉద్ధరింపజేయాలా, వాళ్ళకి ఎట్లా మార్గదర్శకాన్ని నిలవాలా, వాళ్ళకి ఎట్లా గైడ్ చేయాలా అనేటువంటి తపన ఉండాలా ప్రభుపాదుల వారి అనుమాయులు. ప్రభుపాదుల వారు ఆయన అనుకున్నది సాధించేంత వరకు నిద్ర కూడా పోలేదు. ఒకరోజు రాత్రి ఆయన బుక్స్ ట్రాన్స్లేట్ రాస్తూ ఉన్నారు. రాత్రి ఒక శిష్యుడు వచ్చాడు. చూస్తే ప్రభుపాదుల వారు అమెరికాలో ఎముకలు కొరికేసే చలి, ఆ చలికి మూర్ఛ వచ్చి ఆయన పనిచేసే టేబుల్ మీద పడిపోయి ఉన్నారు. ప్రభుపాదులు శిష్యులు లోపలికి వచ్చారు. అందరూ మేల్కొని వచ్చేసారు. ఆ మధ్యరాత్రి అందరూ ప్రభుపాదుల వారి చేతులకి మసాజ్ చేశారు, కాళ్ళకి మసాజ్ చేశారు. ఆయన మేల్కొని, ఇంత రాత్రిపూట మీరందరూ మేల్కొని ఏం చేస్తున్నారు? ప్రభుపాద్, మీరు మూర్చిపోయారు, అందుకని మిమ్మల్ని లేపడానికి వచ్చాము అని ప్రభుపాదులు వారు అన్నారు. సరే మీరు వెళ్ళండి అంటూ మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు మూర్ఛ నుంచి మేల్కొన్నారు, మళ్ళీ రాయడం మొదలు పెట్టారండి, పోయి రెస్ట్ తీసుకోండి అంటే ప్రభుపాదులు వారు అన్నారు, నేను రెస్ట్ తీసుకునే కాదు, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టే లోపల మానవాళికి అవసరమైన గ్రంథాలన్నీ నేను పూర్తి చేసి వెళ్ళాల. లేకపోతే ఈ గ్రంథాలనేవి లేకపోతే, మార్గదర్శకం లేకపోతే మనిషి ఎట్ట జీవించాలో కూడా తెలియక పిచ్చిగా ఈ విలువైన మనిషి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. మీరు వెళ్ళండి, నేను ఇది కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళని పంపించేసి మళ్ళీ ట్రాన్స్లేషన్ చేస్తూ కూర్చున్నాడు. ఆయన ఫేస్ చేసినటువంటి ఎటువంటి ఛాలెంజెస్ మన లైఫ్లో లేదు. ఇంత ఆరామైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఎంత చేయొచ్చు మనం ప్రభుపాదుల వారికి. సో అందుకని మీరందరూ కూడా యువతే కాదు ప్రతి ఒక్కరూ ప్రభుపాదుల వారి ఆశయాల్ని ఎట్లా సమాజంలోకి తీసుకెళ్ళి, ఈరోజు నేను వచ్చిన దగ్గర నుంచి
గురువు ఆ ప్రభుపాదుల వారి కృప వల్ల ఏదో నలుగురికి చెప్పాలా ప్రభుపా అనే తపన ఉండబట్టి ఈ మాత్రం కొంతమంది ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే మార్పు రాదు. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి ఈ యొక్క సనాతన ధర్మాన్ని, భగవద్గీతని, హరినామ సంకీర్తనని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలు ఉద్ధరింపబడేటట్టుగా చేయడానికి, మార్గదర్శకం ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు వాళ్ళు కృషి చేయడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रा माई की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे।